Hi students, how are you? I am your Anuradha teacher, Hindi teacher. సో 10th ఈజీగా కొన్ని పాస్ అవ్వడానికి 10th హిందీ టిప్స్ చెప్తున్నాను. సో మనము చూద్దాం ఇక్కడ బరస్తే బాదల్ ఫస్ట్ లెసన్ 10th క్లాస్ ఎస్ఎస్సి సిలబస్ పిల్లలకు. కవి ఎవరు? సుమిత్రానందన్ పంత్. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ है. कहाँ हुआ है? अल्मोड़ा में. इनके प्रमुख रचनाएं, इन प्रमुख रचनलेवी वीणा, ग्रंथि, पल्लव, गुंजन, बूढ़ा चांद तथा चिदंबर आदि. इनका रचनाएं क्या है? चिदंबर आदि. సో ఇన్కి పురస్కారం, ఈయనకు పురస్కారాలు కూడా వచ్చాయి కదా, అవేంటో చూద్దాం. సాహిత్య అకాడమీ, सोवोइट, रूस, జ్ఞానపీఠ్ పురస్కార్. సో ఫిర్ జ్ఞానపీఠ్ పురస్కార్ దేనికి వచ్చిందో మనం తెలుసుకోవాలి కదా, అది కూడా ఇంపార్టెంటే కదా. సో చూడండి, చిదంబర్ కావ్య के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है. इनका निधन అంటే मृत्यु 28 दिसंबर 1977 को हुआ है. ఈ చిన్న ట్రిప్స్ ఇలా మీరు చిన్న చిన్న కవి పరిచయాలు చదువుకున్నారనుకోండి, ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మరి మీరు నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.